అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదేహర్. జై శ్రీకృష్ణ. యమునా మాతాకి జై. ఈ రోజు నుండి జూన్ 13, 2026 వరకు కొనసాగేటువంటి యమునా మాతా పుష్కరాలకు విచ్చేస్తున్న భక్తులందరికీ సుస్వాగతం. దేవతలు పొందే వరాలు మానవుల పాలిటి కూడా వరాలవుతాయి. సూర్యపుత్రులిద్దరికీ తమ సోదరి అయిన యమునామాత అంటే ఎనలేని ప్రీతి. అందుకే వారిద్దరూ కూడా యమునామాతకి వరాలిచ్చి ఉన్నారు. అవి ఏమిటి అనంటే, ఎవరైతే యమునామాతను భక్తితో సేవిస్తారో వారికి శనేశ్వరుల వారి వల్ల కలిగే ఏలినాటి శని బాధలు కలగవు. ఎవరైతే యమునామాతను భక్తితో సేవిస్తారో వారికి యమదర్శనం కలగదు. అంతేకాదండి, మనం బృందావనంలో అడుగుపెట్టగానే అక్కడి వారు మనకు చెప్తారు, ముందు యమునామాత దర్శనం చేయండి, రాధాకృష్ణులు తొందరగా దర్శనం అనుగ్రహిస్తారు. అంతటి ప్రీతి రాధాకృష్ణులకు యమునామాత అంటే. మధువనచారిణి, భాస్కర వాహిని, జాహ్నవి సంగిని, సింధుసుతే, మధురిపు భూషణి, మాధవతోషిణి, గోకుల భీతి వినాశకృతే, జగధగమోచిని, మానసదాయిని, కేశవకేలి నిదానగతే, జయమునే జయ భీతి నివారిణి, సంకటనాశిని, పావయమాం. యమునా పుష్కరాలకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థమై ధీర సమీరే కుటీర్ కేశీఘాట్కి వెళ్లే మార్గంలో నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోంది. స్క్రీన్ మీద ఇప్పుడు ఆ అడ్రస్ వివరాలు వస్తున్నాయి. అక్కడికి చేరుకున్న భక్తులు ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించవచ్చు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదేహర్. జై శ్రీకృష్ణ. జై యమునా మాత.